చర్లపల్లి హత్య కేసులో పురోగతి లభించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ ని మనం చూస్తూ ఉన్నాం. చనిపోయిన మహిళ బెంగాల్కు చెందిన ప్రమీళగా గుర్తించారు. 10 ఏళ్ల నుండి భర్తకు దూరంగా ఉంటోంది ప్రమీళ. మరొక వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తోంది. బెంగాల్కు చెందిన యువకుడితో ప్రమీళకు పరిచయం ఏర్పడింది. కొండాపూర్లో ఆ యువకుడితో కలిసి ఉంటోంది ప్రమీళ. అయితే ప్రమీళను చంపి మూట కట్టి పడేశాడు యువకుడు. చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలో డెడ్ బాడీని పడేసి పరారయ్యాడు. వెయిటింగ్ హాల్లో స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడు ఆ హంతకుడు. చర్లపల్లి నుండి అసోం ట్రైన్ ఎక్కేశాడు యువకుడు. హత్య అనంతరం రైల్వే స్టేషన్లో సీసీ దృశ్యాలు లభ్యమయ్యాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ తో పాటు ఆ సీసీ కెమెరా దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలో డెడ్ బాడీని పడేసి పరారైపోయాడు యువకుడు. ప్రమీళను చంపి మూట కట్టి పడేశాడు. అండ్ రైల్వే స్టేషన్ లో తిరుగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వెయిటింగ్ హాల్లో స్నానం చేసి బట్టలు కూడా మార్చుకున్నాడు ఆ హంతకుడు. చర్లపల్లి నుండి అసోం ట్రైన్ ఎక్కి ఆ యువకుడు పరారైపోయాడు. హత్య అనంతరం రైల్వే స్టేషన్ లో సీసీ దృశ్యాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.